శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ శోభాయాత్ర జరగనుంది. ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పోలీసులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. చిన్న ఊరేగింపులు అనుసంధానమయ్యే కూడళ్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సిబ్బందికి ఆదేశించారు. మతపరమైన ప్రదేశాలు, సమస్యాత్మకమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించనున్నారు. ఈ సందర్భంగా కల్లు, మద్యం దుకాణాలు బంద్ చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నేడు హైదరాబాద్ లో జరగబోయేటువంటి శ్రీరాముడి శోభయాత్రకు సర్వం సిద్ధమైంది. నగర పోలీస్ శాఖ మొత్తం పూర్తి స్థాయిలో ఈరోజు బందోబస్తు భద్రత ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎలాంటి చిన్న ఆటంకం జరగకుండా, ఎలాంటి కేసులు రిపోర్ట్ అవ్వకుండా, ఎలాంటి రెండు మతాల మధ్య ఘర్షణలు జరగకుండా కఠినమైనటువంటి భద్రత ఏర్పాటు చేసి పీస్ఫుల్ గా ఈ ర్యాలీని కొనసాగించే విధంగా పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాజాసింగ్ ర్యాలీ కోసం దేశ నలుమూలల నుంచి ప్రత్యక్షంగా కళ్లతో వీక్షించేందుకు గోషామహల్, బేగం బజార్, హ్యాబిట్స్ ప్రాంగణానికి ఎక్కువగా వందలాది మందిగా ఈ పబ్లిక్ రోడ్ పైన గ్యాదరింగ్ అయ్యి రాజాసింగ్ ర్యాలీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ర్యాలీ 11వ ప్రాంతంలో ప్రారంభమయ్యి రాత్రి 8 గంటలకు కూడా ఈ 8 కిలోమీటర్ల పాటు పొడవునా ఈ ర్యాలీ ముందుకు వెళ్తూ అందరికీ అభివాదం చేసుకుంటూ శ్రీరాముడి యొక్క విగ్రహాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ ర్యాలీని కొనసాగిస్తూ ఉంటారు. ఈసారి జరగబోయేటువంటి ర్యాలీలో ఎలాంటి టెన్షన్ వాతావరణం నెలకొండా పీస్ఫుల్ వాతావరణంలో ఈ ర్యాలీని విజయవంతంగా చేసే విధంగా ఒక పక్క ర్యాలీ నిర్వాహకులు, మరోపక్క పోలీసులు, ఇతర సమన్వయ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఈ ర్యాలీని సక్సెస్ఫుల్ గా సాధించేందుకు మాత్రం ఈ ఏర్పాట్లు పూర్తి అవ్వడం జరిగింది. ఈసారి జరగబోయేటువంటి ర్యాలీలో ఎట్టి పరిస్థితుల్లో డీజేకి అనుమతి లేదు. ఎలాంటి సౌండ్స్ లేకుండానే ర్యాలీలు కొనసాగించాలి. ఎక్కడ కూడా డ్రోన్ కెమెరాస్ ఎగరవేయకూడదు. పోలీసులకు సహకరించాలి. పోలీసులు సూచించిన విధంగానే ర్యాలీ ముందుకు సాగించాలి. ఎక్కడ బహిరంగ సభల్లో గాని, మధ్యలో ఎక్కడైనా సమావేశం జరిగినప్పుడు స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఒక మతపరమైనటువంటి స్టేట్మెంట్ గాని, రెచ్చగొట్టే విధంగా, ఒక వర్గాన్ని కించపరిచే విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యలు చేయకూడదు. ఈ వ్యాఖ్యలు ఆ రకంగా చేసినట్టయితే తప్పనిసరిగా మళ్ళీ కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తూ రాజాసింగ్ కి ఈ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ రోజు జరగబోయేటువంటి ర్యాలీకి మాత్రం పర్మిషన్ లేదు, ఎట్టి పరిస్థితుల్లో డీజే ఉపయోగించకూడదు అంటూ మాత్రం పోలీసులు కొన్ని కండిషన్స్ తో కూడినటువంటి అనుమతి ఇచ్చారు. కానీ ఇవేవి కూడా రాజాసింగ్ పాటించకుండా సంవత్సరానికి చేసేది ఒకే రామనవమి. ఈ రామనవమి సందర్భంగా కూడా వీటిపై ఆంక్షలు పెట్టి సౌండ్ పెట్టొద్దంటూ, పబ్లిక్ రావద్దంటూ, డ్రోన్ కెమెరాస్ ఎగరవేయొద్దంటూ, రోడ్డు పైన ప్రసంగించకూడదు అంటూ కూడా రకరకాల ఆంక్షలు పెట్టి ఏదో రకంగా ర్యాలీని ఆటం కలిగించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ కూడా గతంలో నుంచి రాజాసింగ్ ఈ స్టేట్మెంట్ ఇస్తూ వస్తా ఉన్నాడు. అదే ఇతర మతాల్లో అయితే రోజుకి 5-6 సార్లు ఈ స్పీకర్లు పెట్టి, మైకులు పెట్టి అనుమతి లేకుండా ర్యాలీ తీస్తే ఆబ్జెక్షన్ లేనటువంటి పోలీసులు సంవత్సరానికి జరగబోయేటువంటి ఒక్క ర్యాలీకి పూర్తి స్థాయిలో దాన్ని ఆంక్షలు విధించి బయట వ్యక్తులు రాకుండా, స్టేట్మెంట్స్ ఇవ్వకుండా, సమావేశాల్లో పాల్గొనకుండా తీవ్రంగా ప్రయత్నాలు జరుపుతా ఉన్నారంటూ కూడా రాజాసింగ్ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో తనకు ఉన్నటువంటి డౌట్స్, అభిప్రాయాలను కూడా వ్యక్తం చేయడం జరిగింది. పాత బస్తీకి ఆనుకొని జరగబోయేటువంటి ర్యాలీ కాబట్టి ఇప్పటికే వక్ బిల్ పాస్ అయినటువంటి సందర్భంగా ఏవైనా గొడవలు జరిగేటువంటి అవకాశం ఉండడంతో సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ప్రాంతాల్లో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ పోలీస్ తో పాటు కేంద్ర పారామిలిటరీ బలగాలను సైతం ఈ రోజు బందోబస్తు భద్రతకు ఉపయోగించుకొని ఎవరిపైన దాడులు చేసుకోకుండా, ఎవరిని రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేయకుండా హైదరాబాద్ కి చాలా దగ్గర ప్రాంతాన్ని గోషామహల్ నుంచి ఆనుకొని ఇది మళ్ళీ తిరిగి సెంట్రల్ జోన్ హైదరాబాద్ నడిబొడ్డుకి చేరుకునేటువంటి ర్యాలీ హనుమాన్ వ్యాయామశాల వరకు కూడా పూర్తిగా ఈ రోడ్లన్నీ కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని రాజాసింగ్ ర్యాలీ బయలుదేరినటువంటి వెంటనే ఆ రోడ్లన్నీ కూడా క్లోజ్ చేసి వన్ వేగా ఓపెన్ చేసి లక్షలాది మందిగా ఈ రోజు రామ భక్తులందరూ కూడా రాజాసింగ్ ర్యాలీలో పాల్గొని నృత్యాలతో, డీజే సౌండ్లతో ముందుకు సాగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి డీజే ఏర్పాటు చేస్తారా, ఏర్పాటు చేయకుండా పోలీసులు అడ్డుకుంటారా అనే దానిపై మాత్రం మరి కాసేపట్లో క్లారిటీ రానుంది. ఎట్టి పరిస్థితిలో డీజే సౌండ్ పెట్టుకునే నేను ర్యాలీ ముందుకు సాగిస్తానంటూ మాత్రం రాజాసింగ్ సవాల్ విసిరినటువంటి పరిస్థితి. రహానా, ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.